ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని మూడో మాటలు నిర్ణయించుకున్నాము. పరలోకమందున్న మా తండ్రి, ఘనమైన విలువైన నామమును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ మూడో మాటను పలకడానికి నాకు ఇచ్చిన ఘనతను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగా నా తండ్రి, అయ్యా నా పాప దోషములను బట్టి నన్ను క్షమించాలి ప్రభువా. అయ్యా నా తండ్రి, అయ్యా ఈ లోకంలో నా ప్రభువా ఎన్నో అయ్యా పాపపు మాటలు, దోషపు మాటలు నా తండ్రి ఎన్నో మాట్లాడి ఉంటాను నా ప్రభువా. అయ్యా ఈరోజు మొదటిసారిగా నా ప్రభువా మీ యొక్క వాక్యం నా తండ్రి చెప్పడానికి నిలబడి నా తండ్రి, అయ్యా నా ప్రభువా నన్ను పరిశుద్ధపరిచి నా ప్రభువా మీ సెలవు చాటున నన్ను మరుగుపరిచి నా ప్రభువా. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ నాలో ఉండి నా ప్రభువా ఎవరెవరి హృదయంతో ఎలా మాట్లాడాలో నా ప్రభువా మీరే మాట్లాడి నన్ను బలపరిచి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మనం ఇంతవరకు మొదటి మాట, రెండవ మాట ధ్యానించుకున్నాము. ఇప్పుడు మన యేసు ప్రభుల వారు సిలువలో పలికిన మూడవ మాటని ధ్యానించుకున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనములు చదువుకున్నాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మనము ఇక్కడ ఈ మూడో మాట ద్వారా ఏం నేర్చుకున్నామంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత అంటే మన ప్రభువుల వారి మనకి మాదిరి అన్నమాట. ఆ యొక్క కల్వారి సిలువలో అంత బాధలు, శ్రమలు అనుభవిస్తూ కూడా రక్తపు మడుగులో అంత అసలు ఒళ్ళంతా కూడా దున్నబడి ఉంది. బాధ, వేదన అసలు అది వర్ణించలేము. అంత బాధ వండుకొని కూడా దేవుడు తన తల్లి అయిన మరియమ్మను, తనకి ఇష్టమైన శిష్యుణ్ణి యోహాను గారిని గుర్తు చేసుకున్నారు. అంటే తన తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టి ఆయన యోహాను గారికి అప్పచెప్పారు. యోహాను గారికి ఎందుకు అప్పచెప్పారంటే యోహాను గారు ప్రతి విషయంలోనూ, అంటే 12 మంది శిష్యుల్లో యోహాను గారు ఒకరు. ఆ 12 మంది శిష్యుల్లో ప్రతి చోటికి, అంటే యేసు ప్రభువు వారు కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ముగ్గురు మాత్రమే ఎక్కువగా దేవుణ్ణి వెంబడించి దేవుని పట్ల నడుచుకున్నారు. వాళ్ళు ఎవరంటే పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. వాళ్ళలో ముఖ్యమైన వారు ఎవరంటే యోహాను గారు. యోహాను గారు వచ్చి యేసు ప్రభుల వారికి రొమ్మున ఆనుకున్న ప్రియమైన శిష్యుడు. కాబట్టి ఆయనైతే మరియమ్మని బాధ్యతగా చూసుకోగలరు, ఆయనైతే బాధ్యత వహించగలరు, అన్ని విషయంలోనూ బాధ్యత వహించగలరు అనేసి యోహాను గారికి తన తల్లిని అప్పచెప్తారు. ఆ 12 మంది శిష్యుల్లో అందరూ ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవుడిని కొడుతూ అలా హింసిస్తుంటే అందరూ విడిచిపెట్టేశారు. కానీ యోహాను గారు మాత్రము విడిచిపెట్టలేదు. అలాగే మరియమ్మ కూడా ఎంతో బాధ, వేదనతో అంటే మనం చూసుకుంటే మనకు పుట్టిన పిల్లల్లో, చిన్న పిల్లలకి కానీ మన పెద్దవాళ్ళైనా కూడా కానీ బిడ్డలు ఎవరైనా బిడ్డలే కదా, ఏదైనా ఒక చిన్న గాయం తగిలినా కానీ, ఒకవేళ వాళ్ళు ఏదైనా జ్వరం వచ్చే, జలుబు ఏదో ఇబ్బంది పడుతుంటే మనము ఎంత బాధపడతాము. అలాగా ఆ తల్లి కూడా యేసు ప్రభువు వారిని చూసి ఎంతో బాధతో, దుఃఖంతో చూస్తున్నప్పుడు ఇలాగా చెప్పినారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పేసి చెప్పినారు. మనం ఈ మూడో మాట ద్వారా తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఎలా కలిగి ఉండాలో మీకు చెప్తాను. ఒక 3 పాయింట్లు. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. విధేయత అంటే దానికి రెఫరెన్స్ వచ్చి నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుందాం. నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు నీ దేశంలో
నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పినారు. అంటే ఇది మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అన్నమాట. ఈ ఆజ్ఞని మన యేసు ప్రభుల వారు కూడా తన తల్లిదండ్రుల పట్ల నెరవేర్చారు. దీనిలో మనము దీర్ఘాయుష్మంతులుగా అంటే పిల్లలమైన మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలన్నమాట. సన్మానించడం అంటే వాళ్ళని ఏదో పూజలు చేసి శాలువలు కప్పి అలా పూజించడం కాదు, కానీ వాళ్ళ మాటలు విని వాళ్ళకి లోబడి అలాగ నడుచుకున్నప్పుడు మన దేవుడైన యెహోవా మనల్ని మన దేశంలో దీర్ఘాయుష్మంతులుగా చేస్తారంట. అలాగే ఎఫెసీయులకు 6వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చూద్దాము. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అంటే ఇక్కడ కూడా ఆజ్ఞ అనేది వస్తుంది. మన పౌలు గారు కూడా అలాగనే చెప్తున్నారు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇలాగనే దేవుడు కూడా మన తల్లిదండ్రులకి విధేయులై ఉండాలనేసి చెప్తున్నారు. రెండవది వచ్చి మన తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళని ఎప్పుడు కానీ నిర్లక్ష్యం చేయకూడదు. సామెతలు 23వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెని నిర్లక్ష్యం చేయకుము. అంటే నిన్ను కన్నిన తండ్రి ఉపదేశమును అంగీకరించాలి. మన తండ్రి చెప్పిన ఉపదేశం ఎప్పుడు కానీ తోసివేయకూడదు అనమాట. వాళ్ళంతా చెప్పేది మన మంచి కొరకే కాబట్టి వాటిని తోసివేయకుండా వాటి యందు నడుచుకోవాలి. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. అంటే మన తల్లిదండ్రులు ముసలి వారిగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల మనస్తత్వం వల్లే ఉంటుంది. కాబట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. వాళ్ళని కొట్టడం కానీ, తిట్టడం కానీ, వాళ్ళని దూషించడం కానీ, విసుక్కోవడం కానీ, శపించడం కానీ అలాగంతా చేయకూడదు అనమాట. వాళ్ళకి ఏం కావాలో అవి చూసుకోవాలి. వాళ్ళ పట్ల బాధ్యత తీసుకొని అలాగా నడుచుకోవాలన్నమాట. ఒకవేళ అలాగా వాళ్ళని అపహాస్యం చేసి దూషించినట్లయితే సామెతలు 30:17 ఏముందంటే, వాళ్ళ కళ్ళు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును అనేసి చాలా భయంకరంగా ఉంది ఆ మాట. అసలు అలాగా మనము మన తల్లిదండ్రుల్ని కొట్టడం కానీ, తిట్టడం కానీ, దూషించడం అలాగంతా చేయకూడదు. అలా వాళ్ళని బాధ పెట్టకుండా మనము సంతోషంగా వాళ్ళని అంటే వాళ్ళు కోరుకునేది ఏం కోరుకుంటారు అంటే అన్నం కోరుకుంటారు, లేదంటే పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళకి తగింది వాళ్ళు చేస్తూ ఉంటారు. దాంట్లో విసుక్కోకుండా వాళ్ళకి నెమ్మదిగా మనము చెప్పేవారిగా ఉండాలి. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టలేక వాళ్ళని సాకలేక ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు, హాస్టళ్లలో వదిలేస్తున్నారు. అలాగా మనము చేయకూడదు. చేయకుండా వాళ్ళని ఇంటి దగ్గర పెట్టుకొని వాళ్ళని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళకి అన్నం పెట్టరు, వాళ్ళని చూడరు, కానీ చనిపోయినాక ఎన్నో పలహారాలు పెడుతుంటారు. ఎంతో మందికి దాన ధర్మాలంతా చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏం లాభం? వాళ్ళకి ఏం లాభం లేదు కదా. ఒకవేళ వాళ్ళు వచ్చి ఏమన్నా తినబోతారా? తినరు కదా. అలాగా చేయకూడదు. వాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళకి అన్ని కావాల్సినవి వాళ్ళు అడిగేది అడుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు తినలేరు. కానీ వాళ్ళ ఆశ నెరవేర్చడం కోసం వాళ్ళు అడిగింది మనం ఇచ్చి వాళ్ళని తృప్తిపరచాలి. అలాగే మూడవదిగా మనం చూసుకుంటే కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. 1 తిమోతి 5:8 అందులో వచ్చి, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడంట. అంటే ఇక్కడ వచ్చి మనము కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అంటే ఒక తల్లిదండ్రి కానీ, పిల్లలు కానీ, లేదా అత్త మామలు కానీ ఎవరైనా ఉంటారు కదా. వాళ్ళ పట్ల వాళ్ళకి అంటే తగినట్టుగా తల్లికి చేయాల్సిన న్యాయం తల్లికి చేయాలి, తండ్రికి చేయాల్సిన న్యాయం తల్లికి, పిల్లలకి, భార్యకి, అత్తమామలకి అలాగా వాళ్ళకి చేయవలసిన న్యాయము మనం చేయాలి.
అలాగా అంటే మా ఇష్టానుసారంగా తాగడం, తినడం, తిరగడం, అంటే కుటుంబం మనకేముందిలే, మనకు సంబంధం లేదు అన్నట్టుగా తిరగకూడదు. ఇలాగా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి మనం నడుచుకున్నట్లయితే దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకొని దీర్ఘాయుష్మంతులుగా అవుతాము. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.